మంచిగా రాని కూడా తీసేసి నువ్వేనా మాట్లాడతలేవు మీరే మాట్లాడుకుంటాను ఇక నన్నేం మాట్లాడేమిస్తారు ఏమో లొల్లైందట కదా అన్నే వచ్చింది మధ్యలో అయితే తుక్కు కొట్టిల్లట కదా మళ్ళీ ఇక నీ మధ్యలో అయితే నన్ను కూడా కొడతారేమో మీరు ఇక నువ్వు బిందె తీస్తావు నేను కాలుతో అన్న ఏమేమి లొల్లా పుల్లి నేనన్నా పట్టుకొని పోతా పట్టేదాకా ఎవరిని పట్టనిచ్చేదే లేదు మమ్మల్ని పట్టుకొని ఇస్తలేదు మిమ్మల్ని ఏం పట్టుకొని ఇస్తుంది గయాలి ఏంది గయాలి అంటే నా బిడ్డ పెట్టి పెడితే తలకాయ వల్లాలి బిడ్డ నేను పట్టుకొని ఇంట్లో పని పట్టుకొని పోతా ఎప్పుడు వచ్చిందని నన్నే పట్టుకొని ఇస్తలేదు ఇక అయ్యాలి ఇప్పుడు మీరు పట్టుకుంటారా ఇక నువ్వు ఆగురా చిన్ని దీని సంగతి ఏందో అయ్యాలి చూద్దాం సాత్విక మీకు ఎప్పుడు గొడవ లేదా నన్ను ఫస్ట్ అయితే పట్టుకోదు ఎప్పుడైతే పెట్టుకుంటారు కనుక ఆ పిల్లనైతే పట్టుకొని ఫస్ట్ చిన్ని నువ్వైతే పట్టుకోపో అబ్బా నేనైతే పట్టుకుని ఏందే నువ్వు మధ్యలో పడతాను పట్టకపోతే నీ లెక్క కొరుకుంటుండన్నా మనం కొర్రుపోద్దానంట వాళ్ళు పెట్టుకున్నాను అయితే నీళ్ళు నాకు అట్లే కాదు సర్పంచ్ దగ్గరికి పోయి పంచాయతీ పెట్టుకో ఇంకో గంట తర్వాత సర్పంచ్ దగ్గరికి పిలిపిస్తారా బిడ్డ తీసుకపోతా ఇవాళ ఏం పంచాయతీ పండు ఏమో ఆడవాళ్ళ పంచాయతీ అమ్మా ఇంకా వస్తలేరు అమ్మగారు పొద్దున అయితే పంచాయతీ అని చెప్పారు ఇంకా వస్తలేరు ఓకే ఒకసారి పోయి చూసి రాపో పండు మనం ఇంకో పంచాయతీ ఉంది ఆడికి పోయి చూసి రావాలి ఇది తొందర ఓడగొడితే పోదాం ఆడికి సరే అమ్మగారు చూసామ్మగారు ఇంకా వస్తలేరు ఇలాకంటే ముందు మనమే వచ్చినాం కదా మరి అబ్బా ఇక అయ్యాడు ఎంతమందిని పిలుచుకున్నదో ఏమో నేనే పిలుచుకోలేదు అబ్బాయికి ఇక్కడ ఉన్నారు కదా అత్తమ్మలు పెద్దమ్మలు ఇవాళ అక్కడ పంచాయతీ మాది గయ్యాడు ఊక నాతో లొల్లి పెట్టుకుంటాను దారి మీరు ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ నిన్ను కోసం వంచుకోవడం 3 రోజులు అవుతుంది పెద్దమ్మ నాకు తలకాయ వస్తుంది బాగా ఎక్కడ పంచాయతీ అక్కడ చెట్టు కింద ఉన్నది దగ్గర ఎక్కడ చెట్టు ఏ దగ్గరనే అక్కడ చెట్టు కింద బిడ్డ అత్తమ్మ ఎండ బాగా కొడుతుంది మరి ఇంత చెరుకు మొత్తం పెద్దమ్మ రోజు గడే పంచాయతీ గయ్యే అమ్మగారు పెద్ద మనుషులు వస్తారు సరే రాని వాళ్ళ డెసిషన్ కూడా తీసుకుందాం ఏంటిదో నువ్వు అనే పండు నువ్వే పట్టుకుంటానా గొడవ కొంచెం నా పెద్ద మనుషులను పిలిపించుకున్నా ఆ గయ్యాడలేదు ఇంకా అత్తలేదు రాని అంజలి వచ్చినాక చూద్దాం మాట్లాడదామా సరే ఇలా దాని సంగతి ఏంటో చూద్దామా పంచాయతీలో బాగా చెప్తాను
చూసిన సర్పంచ్ అమ్మ వచ్చింది గయాడి. గయాలంటేనే గయాలి మాటలు మంచిగా బిడ్డ. మీకు వాడలలో ఇంటికాలలో సర్పంచ్ అమ్మ దగ్గర కూడా లోలేనా? చూడమ్మ గారు గయాల్లోనే ఉంటుంది. అరే అవతవలేదా సాత్విక? అది చూసినావా అమ్మ? మా ఇంకా నా మీదకి ఎట్లా వస్తుందో ఇక చెప్పు. కొద్దిగా అలుకుదల్లంగా తిట్టింది, అక్కడ చీరల కాడ లొల్లి, ఇగో ఇప్పుడు బిందె నీళ్ళ కాడ లొల్లి, ఇక ఎట్లా నెగురుడా అమ్మగారు? సాత్విక నువ్వు ఊర్లో ఉంటావా? ఊరు ఇడిచిపెట్టి పోతావా? ఎందుకమ్మ గారు మొత్తం నా తప్పైనట్టే మాట్లాడుతుంది. కొద్దిగా పోతా అంటే కావాలని అలుకు చల్లింది, అది నాకు నచ్చిన చీర కొనుక్కోకుండా వేసింది, అది నీళ్లు పట్టేటప్పుడు కూడా నేను పట్టుకొనియకుండా వేసింది, అది మళ్ళీ నన్ను అంటారు ఏందమ్మ గారు? కావాలని పోతారా అమ్మ? కావాలనే వచ్చింది అమ్మగారు, ఆమె కావాలనే వచ్చింది. నీళ్లు పడ్డానికి అప్పుల్లోకి పెట్టింది, చీరల కాడ నాకు నచ్చిందంటే నాకు నచ్చిందని అద్దీసుకున్నది, ఎవరికి కాకుండా పోయింది. పొద్దుగాల బోర్ కాడ కూడా నీళ్ళు పట్టుకోగా కొట్టిందమ్మా. ఇది వారు కావాలంటే వర్షిని కూడా సాక్ష్యం ఉన్నది. అత్త నాకు ఏమైంది వర్షిని? ఇలా ప్రాబ్లం ఏంటిది అసలు? నిన్న అలుకుసల్లంగా అనుకోకుండా నీళ్ళు పడ్డందుకు కూడా మధ్యలో పోయినందుకు నన్నే కొట్టేళ్ళు. చీరల కాడ ఎట్లనే అత్త గిటీను నీళ్ళు ఏ పిల్ల గయ్యాడు సాత్విక నెగలని పిల్ల ఎప్పుడు ఆ పిల్లతో గొడవ. ఈ పంచాయతీ దొరుకుతుందమ్మా. ఏదో ఒకటి చేసి ఇలా కాంప్రమైజ్ చేసి పంపాలి, మనం ఇంకో దానికి పోవాలి కదా. చెరుపతి పోతామన్నారు, తెచ్చి ఎర్ర పోతారు మనం మరి ఎంటకు నెరవేడుకుంటుండే. పెద్ద మనిషి మరి ఏమనుకుంటారు? మీ నిర్ణయం ఏంటిది? చెరుపతి పోయారు మేము తాగపోండి బస్సి అందరు నన్ను గయ్యాలి అంటాను. ఇంకోసారి ఇలాంటివి జరుగుతూ ఊరి నుంచి వెళ్ళేస్తే చెప్తాను. ఒక్కసారికి వదిలే. సరే అమ్మ, ఈ ఒక్కసారి అన్న సపరేట్ ఉన్నాయి, ఇంకోసారి అయితే మళ్ళీ వస్తా. పోదాం పని, ఇంకో దగ్గర ఉంది కదా పోవాలి.